अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू औज़ु बिल्लाहि मिनश शैतानिर रजीम बिस्मिल्लाहिर रहमानिर रहीम శాపగ్రస్తుడైన శైతాను బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని అల్లాహ్ యొక్క సహాయాన్ని రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకులు కురిపించడం వల్ల ఆమీన్. ఈరోజు మనం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కొన్ని విషయాలు తెలుసుకోబోతూ ఉన్నాము. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బనీ హాసిం తెగకు చెందినవారు. ఈ యొక్క బనీ హాసిం తెగ ఖురైషుల్లోని ఒక తెగ. ఇది అరబ్బు తెగ. ఖురైషులు కానానుకు సంబంధించినటువంటి వారు. ఈ యొక్క కానాను సంతతి ఇస్మాయిల్ గారి యొక్క సంతతి నుంచి వచ్చింది. ఈ యొక్క ఇస్మాయిల్ గారి వంశం అబ్రహాం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారి యొక్క వంశం నుండి వచ్చింది. ఇలా ఒకదాని నుంచి ఒకటి వచ్చింది. ఇలా తీర్పు దినం రోజు అందరికంటే ముందుగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు లేపబడతారు అని సమాధి నుంచి, మరియు తీర్పు దినం రోజు మానవులందరికీ కూడా నాయకుడిగా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉంటారు అని ఇవన్నీ కూడా ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. అందరికంటే ముందు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క వసీలా సిఫారస్ చేస్తారు అని, ఆ యొక్క సిఫారసుని అల్లాహ్ స్వీకరిస్తాడని, మరియు అన్ని సమాజాలు చరిత్రలు కంటే కూడా ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క సమాజంలోని సహచరులు పాపులేషన్ ఎక్కువగా, ప్రజలు ఎక్కువగా ఉంటారు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేస్తున్నారు. అంతేకాకుండా ప్రళయ దినం రోజు అందరికంటే ముందు స్వర్గం యొక్క ద్వారాలను ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే తడతారు అని కూడా చెప్పడం జరుగుతుంది. ఇంకా ప్రవక్తల యొక్క పరంపర, ప్రవక్తల యొక్క రాక ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో పూర్తి అయింది అని, ఆయన యొక్క చివరి ప్రవక్త అని, అల్లాహ్ యొక్క ప్రవక్తల చివరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారని ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 6 ప్రత్యేక మహిమలు ఇవ్వటం జరిగింది. ఎన్ని? 6. ఒకటి భయం ద్వారా, అంటే మరియు భూమి అంతా ప్రార్థనా స్థలంగా, మరియు మాలే గనీమత్ మరియు వసీలా ఇంకా ఇవ్వబడ్డాయి. దీంట్లో భయం అంటే భయం ద్వారా సహాయం చేయడం జరిగింది. అంటే నెల రోజుల ముందే, నెల రోజుల ప్రయాణానికి దూరంగా ఉండంగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి శత్రువు భయపడేవాడు. ఇలా మరియు భూమి అంతా ప్రార్థనా స్థలంగా, అంటే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడైనా సరే నమాజు టైం అయింది అంటే ఎవరైనా ఎక్కడి నుంచి అయినా సరే ఈ యొక్క ప్రపంచంలో ఎక్కడి నుంచి అయినా నమాజు చేయవచ్చు అని, ఈ యొక్క భూమి నమాజు చేయడం కోసం పరిశుద్ధ స్థలంగా చేయబడింది అని ఇది రెండవది. ఇక మూడవది మాలే గనీమత్, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి మాలే గనీమత్ ధర్మసమ్మతం చేయబడింది. మరియు వసీలా అంటే సిఫారసు చేసే అవకాశం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి దక్కుతుంది. ఇక 5వ విషయం, ఇంతకుముందు ప్రవక్తలు జాతుల వద్దకు వచ్చేవారు. అంటే ఇంతకుముందు ప్రవక్తలు ఈ యొక్క ఇజ్రాయిల్ దగ్గరికి కానీ ఇంకా వేరే ఇంకా కొన్ని ప్రాంతాల దగ్గరికి మాత్రమే వారి కోసమే వచ్చేవారు. ఉదాహరణకి అబ్రహాం ప్రవక్త గారు ఒక దగ్గర ఉంటే లూత్ అలైహిస్సలాం గారు ఒక దగ్గర, ఇలా కొన్ని ఏరియాలకు మాత్రమే కొంతమంది ప్రవక్తలు వచ్చేవారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మొత్తం మానవాళి కోసం మరియు ప్రపంచపు అంతిమ దినం వరకు కూడా ఈ యొక్క మొత్తానికి కూడా ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా చేసి పంపడం జరిగింది. ఇక 6వ విషయం ఏమిటి అంటే శుభవచనాలు, ఖురాన్ మరియు అనేక రకాల మరి ఈ యొక్క ప్రత్యేకతలు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇవ్వబడ్డాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ను ప్రార్థించారు. ఏమని ప్రార్థించారు? అనేక ప్రార్థనలు చేశారు. దాంట్లో ఒక ప్రార్థన ఏమిటంటే ఈ యొక్క సమాజాన్ని కరువు కాటకాల ద్వారా నాశనం చేయవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ని ప్రార్థించారు. మరియు ఈ యొక్క ఉమ్మత్ మొత్తాన్ని ఒకటేసారి ముంపునకు గురి చేసి వారిని నాశనం చేయవద్దు అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ని ప్రార్థించారు. మరియు ఈ యొక్క సమాజం ఒకరికి ఒకరు మరి వారు అన్యాయాలు చేసుకొని మరి వారు నాశనం కావద్దు అని అల్లాహ్ని ప్రార్థించడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒక సాక్షి అని
ఆయన అనేక సంఘటనలకు మరియు ఈ యొక్క ప్రవక్తలకు మరియు అనేక ఈ యొక్క ప్రపంచంలో అనేక విషయాలకి ఆయన ఒక అల్లాకి మరియు ఒక సాక్షి అని ఖురాన్లో 33వ అధ్యాయంలో 45వ వాక్యంలో చెప్పడం జరుగుతుంది. ఆయన ఒక సాక్షి, ఆయన శుభవార్త ఇచ్చేవాడు, ఆయన హెచ్చరించేవాడు, మానవులకు మరి మంచి చేసుకున్న వారికి స్వర్గానికి వెళ్ళే శుభవార్త ఇచ్చేవారు, మరియు ఈ యొక్క మంచి అంటే ఈ యొక్క చెడు జీవితాన్ని గడిపే వారికి నరకం ఉంది అనేది హెచ్చరించేవారు. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క ప్రవక్త, చివరి ప్రవక్త. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరి ఆయనకి ఇంకొక పేరు కూడా ఉంది. అదేమిటి అంటే ముతవక్కిల్. ఆయనకి ఇంకొక పేరు ముతవక్కిల్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన దుర్గుణాలు కలవాడు, చెడు గుణాలు కలవాడు కాదు. ఆయన కఠిన హృదయం కలవాడు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బజారులలో, వీధులలో కల్లోలాన్ని సృష్టించేవాడు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెడు ద్వారా తొలగించేవాడు కాదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెడును కూడా మంచి ద్వారా తొలగించేవారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అతడు క్షమించేవాడుగా ఉన్నాడు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెడు చేసే వారి కోసం కూడా ఆయన అల్లాహ్ని క్షమాపణ కోరేవారు. ఇంకా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అందరికంటే ముందు అల్హమ్దులిల్లా ఆయన అల్లాని ఎక్కువగా క్షమాపణ అడుగుతూ ఉండేవారు, అస్తగ్ఫిరుల్లాహ్ అని. మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంధకారం, చీకటిలో ఉన్నవారికి, అజ్ఞానంలో ఉన్నవారికి, మూఢనమ్మకాలలో ఉన్నవారికి, అక్రమం, అన్యాయం, చెడు అలవాట్లు కలిగిన వారికి ఒక రుజుమార్గాన్ని చూపించడం కోసం, దైవం వైపు, దేవుడి పట్ల భయం గురించి తెలియజేయడం కోసం, ప్రళయ దినం, తీర్పు దినం, జడ్జిమెంట్ డే గురించి తెలియజేయడం కోసం ఆయన వచ్చినారు. ఆయన అహర్నిశలు దీని గురించి ప్రయత్నిస్తూ ఉన్నారు. ఆయన యొక్క పని ఎక్కువగా తౌహీద్ అంటే లా ఇలాహ ఇల్లల్లా, అంటే అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు, ఎవరూ కారు అని. అరబ్బీ భాషలో అల్లా అని అంటాం. ఈ యొక్క అల్లా అనే పదానికి తెలుగులో అర్థం దేవుడు లేదా భగవంతుడు లేదా సృష్టికర్త అని ఇలా అనేక అర్థాలు ఉన్నాయి. ఈ యొక్క పదాన్ని అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. లా ఇలాహ ఇల్లల్లా అంటే సృష్టికర్త తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని. దీనిని అరబ్బీలో అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరూ లేరు కారు అని. అంటే దీని యొక్క అర్థం సృష్టించిన వాడిని ఆరాధించాలి, ఆయన సృష్టించిన వాటిని కాదు అని. సృష్టించిన సృష్టికర్తను ఆరాధించాలి, ఆయన ద్వారా సృష్టింపబడ్డ వాటిని కాదు, ఆ సృష్టికర్తను ఆరాధించాలి అనేది ఈ యొక్క లా ఇలాహ ఇల్లల్లా యొక్క అర్థం అన్నమాట. ఈ యొక్క వాక్యం ద్వారా ఆయన అనేక అద్భుతాలు మరియు దేవుని యొక్క సహాయం ద్వారా ఆయన చేయగలిగారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆయన అబ్దుల్లా బిన్ అబ్దుల్ ముత్తలిబ్ యొక్క కుమారుడు. ఈయన ఒక మానవుడు, ఈయన యొక్క ప్రవక్త, ఈయన అల్లా యొక్క దాసుడు. మరియు అల్లా యొక్క ఉత్తమ సృష్టిలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు కూడా ఒకరు. అల్లా సృష్టిలో ఈ యొక్క సమాజంలో 2 వర్గాలు ఉన్నాయి. ఈ యొక్క ప్రపంచంలో, ఈ యొక్క ఉమ్మతులో అల్లా యొక్క సృష్టిలో 2 వర్గాలు ఉన్నాయి. ఒకటి అరబ్, రెండవది అజమ్. ఈ యొక్క అరబ్ తెగ నుంచి అత్యుత్తమమైన తెగల్లో అరబ్ తెగ ఒకటి అని, ఈ యొక్క అరబ్ తెగ నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. ఈ యొక్క అరబ్బుల్లో అనేక వంశాలు, జాతులు, తెగలు ఉన్నాయి. వీటిల్లో అత్యుత్తమమైనటువంటి తెగ ఏమిటి అంటే ఖురైష్ తెగ. ఈ యొక్క ఖురైష్ తెగ నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. ఈ యొక్క ఖురైష్ తెగలో బనీ హాసిమ్ అనేటటువంటి వంశం ఉంది. ఈ ఉత్తమ వంశం, ఆ యొక్క ఉత్తమ వంశం నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. బనీ హాసిమ్ యొక్క వంశంలో దాంట్లో ఉత్తమమైన కుటుంబంలో నుంచి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం జరిగింది. అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయన ఉత్తమమైన భూభాగం మరియు వంశం, కుటుంబం, జాతి ఇటువంటి దాని నుంచి ఆయన్ను ఉత్తముడిగా తీసుకురావడం జరిగింది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు గురించి ఇక్కడ ఖురాన్ మరియు హదీసులో అనేక వాక్యాలు చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అనే ఈ యొక్క శుభవార్తని, అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ప్రవక్త అని, ఆయన ఒక ప్రవక్తగా, చివరి ప్రవక్తగా వస్తాడు అని, ఆయన ప్రళయం వరకు కూడా ఆయనే ప్రవక్తగా ఉంటాడు అని ఇంతకుముందు ప్రవక్తలు సాక్ష్యం ఇచ్చారు. అది ఆదం అలైహిస్సలాం గారి యొక్క ఉనికికి ముందే మరి ఈ యొక్క విషయాన్ని
కలం అనే ద్వారా సృష్టిలో ఈ యొక్క అల్లా సుబ్హానహు వ తఆలా కలం అనేది ఎప్పుడైతే సృష్టించి ఓ కలం నువ్వు రాయి అనేటటువంటి వాక్యం ద్వారా రాయటం జరిగిందో అప్పుడే ఏం రాయాలి అన్నప్పుడు అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా అది రాయటం జరిగిందని ఖురాన్లో మరి సూర కలం గురించి చెప్పడం జరుగుతూ ఉంది. మరి ఇక రెండవది ఆదం అలైహిస్సలాం గారు తర్వాత మరి ఒకసారి ఆలమే అర్వాలో మూసా అలైహిస్సలాం గారికి మరి ఆదం అలైహిస్సలాం గారికి కూడా ఇలా డిస్కషన్ జరిగినప్పుడు మరి ఇలాంటి అనేక విషయాలలో మూసా అలైహిస్సలాం గారి యొక్క వాక్యాన్ని ఆదం అలైహిస్సలాం గారి యొక్క పుట్టుకకి 40 ఏండ్ల ముందే మరి ఎలాగైతే రాయటం జరిగిందో ఇలా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి కూడా ఇంతకుముందు గ్రంథాలలో రాయటం జరిగింది. ఇలానే ఇబ్రాహీం ప్రవక్త గారు మరియు ఆయన కుమారుడు కాబా గృహాన్ని నిర్మించేటప్పుడు కూడా ఇలా ఆయన యొక్క వంశం నుంచి ఆ యొక్క భూభాగం నుంచి మరి ఒక ఉత్తమమైనటువంటి ప్రవక్తని తీసుకురమ్మని ఏదైతే ప్రార్థన చేశారో ఈ యొక్క ప్రార్థన ఈ యొక్క దువా కూడా మరి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి గురించి సాక్ష్యమిస్తూ ఉంది. అంతేకాకుండా మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు కూడా మరి అహ్మద్ అనేటటువంటి ప్రవక్త వస్తాడు అని మరి చెప్పడం జరిగింది. అంతేకాకుండా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క తల్లికి స్వప్నంలో కూడా మరి అనేక సందర్భాలలో ఈ యొక్క విషయం సాక్ష్యంగా చెప్పడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా స్వర్గంలో మకామే మొహమ్మద్ అనేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి ఒక మకాం ఉంటుంది. ఈ యొక్క ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఈ యొక్క మకాంని ఇవ్వటం జరుగుతుంది అని దానికోసం అది ఒక వసీలా కోసం మరియు మకామే ముహమ్మద్ కోసం ఈ యొక్క స్థానం నాకు రావడం కోసం మీరు నాకు దరూదు పంపించండి, నా తరపున మీరు అల్లాని ప్రార్థించండి అని ఆయన ప్రజలను కోరేవారు. ఎవరైనా సరే నా పేరు విన్నా రాసినా మాట్లాడుకున్నా తలచినా కూడా పక్కన సల్లల్లాహు అలైహి వసల్లం లేదా ఒక దరూద్ ఉంటుంది, ఆ యొక్క దరూదుని మీరు పఠించండి అని చెప్పడం జరుగుతుంది. ఉదాహరణకి ఆ దరూద్ ఏమిటంటే నేను చిన్నగా వల్ల ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతపై శాంతి సౌఖ్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన ఆయన కుటుంబ సభ్యులపైన ఆయన ఉమ్మతపైన శాంతి సౌఖ్యాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్త గారిని వారసుడు చేసి అంతిమ దినం రోజు వసీలతా స్థానాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించండి వల్ల ఆమీన్ అని ఈ విధంగా దరూదుని మన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కోసం అల్లాకి ప్రార్థిస్తూ ఉండాలి అని ఇలా నా కోసం ప్రార్థించండి అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తెలియజేయడం జరుగుతుంది. అందుకే మొహమ్మద్ అనే పేరు తీసుకుంటే కనుక ప్రవక్త గారిని ఉద్దేశించి మనం అంత పెద్ద దరూదు చదివినా చదవకున్నా సల్లల్లాహు అలైహి వసల్లం అనే యొక్క పదాన్ని అయినా సరే వాడాలి అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మరి దరూదు చదవటం వల్ల ఎన్ని లాభాలు ఉన్నాయి, దరూదుని చదవకపోతే మరి ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఈ యొక్క విషయం కూడా అనేక రకాల విషయాలలో మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. ఆయనకి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పేరు, అహ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని పేరు, మరియు మాహి అని అంటే అవిశ్వాసాన్ని తొలగించేవాడు అని, హాసిర్ అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అడుగు జాడలపై ప్రజలు మరి మళ్ళా లేపబడతారు అని, మరియు ఆఖిబ్ అంటే చివరి ప్రవక్త అని, మరి ముకఫి మరియు తౌబహ్ అంటే కారుణ్య ప్రవక్త అని, మరియు ముజమ్మం ఇలా ఇంకా అనేక పేర్లు ఉన్నాయి. కొంతమంది 99 కంటే ఎక్కువ అని, కొంతమంది 1000 కంటే ఎక్కువ అని మరి చెప్తూ ఉంటారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి 2 భుజాల మధ్య వెనక వైపు 2 భుజాల మధ్య ఆయనకి ప్రవక్త అనే ఒక దైవ దౌత్య ముద్ర అనేది ప్రవక్తలకు ఉండే ముద్ర ఆయన యొక్క 2 భుజాలపైన ఉంటుంది అని మరి అనేక మంది సహవాల సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. అది ఒక పావరం గుడ్డు ఆకారం కలిగి ఉంటుంది అని, మరి ఆయన యొక్క గడ్డం ముందు భాగంలో కొన్ని తెల్ల వెంట్రుకలు ఉండేవి అని, మరియు ఆయన యొక్క తలలో కూడా అక్కడక్కడ కొన్ని తెల్ల వెంట్రుకలు ఉండేవని, ఆయన తక్రీబన్ దగ్గర ఆయన చెవల దాకా ఆయన వెంట్రుకలు ఎక్కువగా ఉండేవి అని, మరి తల వెంట్రుకలు ఇలా అనేక మంది సహవాలు ఆయన గురించి తెలియజేసినటువంటి అనేక హదీసులు ఉన్నాయి. మరి గడ్డం ఆయన యొక్క గడ్డం దట్టంగా ఉండేది, ఆయన గడ్డం చిన్నగా కాకుండా ఆయన యొక్క గడ్డం దట్టంగా ఉండేది అని అలా అనేక మంది సహవాలు సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ఇంకొక విషయం, 40 సంవత్సరాల వయసులో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రవక్త పదవి అనేది రావటం జరిగింది. ఆయనకి 40 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు ఆయన మక్కాలో 13 సంవత్సరాలు,
మరియు మదీనాలో 10 సంవత్సరాలు ఆయనకి ప్రవక్త పదవి వచ్చినాక ఉన్నారు అని, దగ్గర ఆయన 63 సంవత్సరాలు ఇంచుమించుగా ఆయన వయసు వచ్చాక ఆయన ఇంతకాల్ అయ్యారు, అంటే మరణించారు అని, ఇన్నాలిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్, ఇలాంటి అనేక విషయాలు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సేవకులు ఎవరిని కూడా, ఆయన దగ్గర పనిచేసే వారిని ఎవరిని కూడా ఆయన ఎప్పుడు కసురుకోలేదు అని, అంటే ఇది ఎందుకు చేసావు, ఇది ఎందుకు చేయలేదు అని ఆయన అలా కసురుకునేవారు కాదు అని, మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సాహసం చేసేవారు అని, వీరత్వం కలిగి ఉండేవారని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ఎవరైనా ఏమైనా అడిగితే ఆయన దగ్గర ఉండి కనుక ఉండుంటే మళ్ళీ ఆ యొక్క విషయాన్ని తిరస్కరించడం అనేది జరగదు అని, ఇలాంటి అనేక విషయాలు చెప్పబడుతూ ఉన్నాయి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అశ్లీల విషయాలకి, కామపు విషయాలకి మరియు ఇలాంటి టైంపాస్ విషయాలకి ఆయన దూరంగా ఉండేవారు. మరి ఆయన అశ్లీల విషయాలు, చెడు విషయాలు మాట్లాడేవారు కాదు అని, మరియు శాపనార్థాలు పెట్టేవారు కాదు అని. ఎందుకంటే మనం ఇంతకుముందు హదీస్లో చూసాం, శాపనార్థాలు పెట్టే వారికి ప్రళయ దినం రోజు, తీర్పు దినం రోజు వసీలా చేసే అవకాశం పోతుంది. అందుకే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు శాపనార్థాలు కూడా పెట్టేవారు కాదు, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు తిట్టేవారు కాదు, ఆయన సిగ్గుపడేవారు, ఆయన లజ్జ సిగ్గు కలిగి ఉండేవారు. ఇవి కూడా విశ్వాసంలో భాగమని చెప్పడం జరుగుతుంది ఇస్లాంలో. మరియు ఆయన తీవ్రంగా గట్టిగా ఎప్పుడు నవ్వేవారు కాదు, కేవలం చిరునవ్వు మాత్రమే నవ్వేవారు. ఆయన ఎక్కువ మాట్లాడేవారు కాదు, ఆయన కేవలం ఆయన ఏమైనా మాట్లాడితే ఆ పదాలు కూడా మనం లెక్క పెట్టవచ్చు. ఆయన అంతా నెమ్మదిగా, అంత మృదువుగా, అంత విషయాన్ని స్పష్టంగా మాట్లాడేవారు, ఎక్కువగా మాట్లాడేవారు కాదని. ఆయన ఇంట్లో ఉంటే కనుక ఇంట్లో పనులు, అంటే ఇంటి వారికి సహాయం చేసే పనుల్లో ఆయన సహాయం చేసేవారు అని, ఇంట్లో పనులు చేసేవారు అని, మరియు ఇంకా భార్యలకు సహాయం చేసేవారు అని, ఇంకోటి నమాజ్ టైం అయితే కనుక నమాజ్కి వెళ్ళిపోయేవారు అని, ఇలా పాపపు పనులు చేసేవారు కాదు అని, సులువుగా ఉన్న పనులు మాత్రం చేసేవారు. ఆ యొక్క సులువు పనుల్లో ఏమైనా షిర్క్ లేదా బిదాత్ లేదా హరామ్కి సంబంధించినటువంటి పనులు ఉంటే వాటి జోలికి వెళ్ళేవారు కాదు అని, మరియు ప్రతీకారం తెచ్చుకునేవారు కాదు అని, మరియు నిషిద్ధాలకు గురైనప్పుడు మాత్రం దైవ ప్రీతి కోసం మాత్రమే ప్రతీకారం జరిగేది. ఆయన ఎక్కువగా ప్రతీకారం యుద్ధాలలో ఉన్నప్పుడు మాత్రమే ఎక్కువగా ప్రతీకారం తీర్చుకునేవారని, ఇలాంటి అనేక విషయాలు హదీసుల్లో చెప్పడం జరుగుతుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన దైవవాణి ఖురాన్ అవతరణ జరిగింది. ఆయన పైన 23 సంవత్సరాల దగ్గర ఖురాన్ అవతరణ అనేది జరిగింది. దేవుడు ఆయన్ని, అంటే అల్లా ఆయన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని ప్రవక్తగా ఎన్నుకున్నాడు. మొదటిగా ఆయన 7 సంవత్సరాలు ఆయన జిబ్రీల్ అలైహిస్ సలాం గారి యొక్క మాటలు వినేవారు 7 సంవత్సరాల పాటు. మరి ఆ జిబ్రీల్ అలైహిస్ సలాం గారి యొక్క పలుకులు వినేవారు. తర్వాత ఏమైంది, ఆశ్చర్యకరమైన ఒక వెలుగును ఆయన చూడటం జరిగింది ఒకరోజు. తర్వాత 8 సంవత్సరాలు దైవవాణి ఆయనపై తర్వాత అవతరించింది. దాని తర్వాత మదీనాలో ఆయన 10 సంవత్సరాల దాకా గడిపారు. ఆయన ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు 63 సంవత్సరాల సమయంలో ఆయన మరణించారు, ఇంతకాల్ అయ్యారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారే కాదు, ఈ యొక్క 63 సంవత్సరాలలో మరి అబూబకర్ రజల్లా గారు కూడా 63 సంవత్సరాల వయసే, మరియు ఉమర్ రజల్లా గారు 63 సంవత్సరాల వయసే. ఇంకో విషయం, మొహమ్మద్ బిన్ ఇస్మాయిల్, అంటే ప్రవక్త ఇస్మాయిల్ అలైహిస్సలాం గారు కూడా, ఆయనకు కూడా 63 సంవత్సరాల వయసు అని అనేక రకాల హదీస్ గ్రంథాల్లో, ఇస్లామిక్ గ్రంథాల్లో తెలియజేస్తూ ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు బంధువులతో మంచిగా ఉండేవారు, చుట్టాలతోటి, బంధువులతోటి, స్నేహితులతోటి ఆయన యొక్క వ్యవహారం మంచిగా ఉండేది. ఆయన పలికితే సత్యమే పలికేవారు, అబద్ధాలు, అన్యాయాలకి ఆయన దూరంగా ఉండేవారు. ఇంకొకటి, ఇతరుల యొక్క భారాన్ని కూడా ఆయన ఎత్తుకునేవారు. ఇతరుల యొక్క కష్టాలు, నష్టాలు, బాధల్లో కూడా ఈయన సహాయ సహకారాలు అందించేవారు. మరియు పేదలు, అగత్య పరులు ఉంటే అటువంటి వారి కోసం కూడా ఈయన సంపాదించి పెట్టేవారు. మరియు అనాథలకు ఆయన సహాయం చేసేవారు. మరియు ప్రజలకు కష్టాలలో, ప్రమాదాలలో ఉన్నప్పుడు ఆయన ఆదుకోవడం కోసం ప్రయత్నించేవారు. మరియు దైవ వాణి ఖురాన్ అనేక రకాలలో, అనేక రూపాలలో అవతరించేది. ఉదాహరణకి ప్రవక్తలకు వచ్చే స్వప్నాలు, ప్రవక్తలకు వచ్చే కళలు అవి దేవుడి తరపు నుంచి వస్తాయి అని, ఆ యొక్క స్వప్నాలు మరియు కళల ద్వారా కూడా వారికి కొన్ని విషయాలు తెలియజేయడం జరుగుతుంది అని, ఇలా స్వప్నం రూపంలో కూడా వహీ అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన అవతరించేది అని, ఒక వెలుగు రూపంలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి పైన ఈ యొక్క వహీ అవతరించేది అని, మరియు ఒక గంటల శబ్దం ద్వారా కూడా ప్రవక్త ముహమ్మద్
మొహమ్మద్ గారి పైన వహీ అవతరించేదని, మరియు దైవదూత ద్వారా జిబ్రీల్ అనబడే గాబ్రియల్ అనబడే దైవదూత ద్వారా కూడా ప్రవక్త మొహమ్మద్ గారికి వహీ అనేది అందేదని, మరియు కొన్ని సందర్భాలలో ఈ యొక్క దైవదూత జిబ్రీల్ లేదా గాబ్రియల్ అనబడే ఈ యొక్క దైవదూత ప్రవక్త గారికి మానవ రూపంలో కూడా వచ్చి కొన్ని విషయాలు ఇలా దైవ దౌత్యాన్ని ఆయనకి ఇచ్చేవారు అని, ఇలా అనేక రూపాలలో ప్రవక్త మొహమ్మద్ గారి పైన ఈ యొక్క ఖురాన్ లేదా దైవవాణి ఈ యొక్క దైవదౌత్వం అనేది ఆయనకు లభించేది అని ఇలా అనేక చారిత్రక హదీస్ గ్రంథాలలో తెలియజేయడం జరుగుతుంది. ప్రవక్త మొహమ్మద్ గారు హీరా గృహలో ఏకాంత కాలంలో ఉన్నప్పుడు కూడా ఆయన పైన వహీ అవతరించేది. హీరా గృహలో ప్రవక్త మొహమ్మద్ గారు అల్లాని మొదట్లో ఎక్కువగా అక్కడ ఆరాధించారు. మరియు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఆయన అక్కడ నీవు చదువు అని ఆయన్ని గట్టిగా ఆయన్ని అదేమినప్పుడు నాకు చదవడానికి రాదు అని అన్నారు. మళ్ళా రెండోసారి నువ్వు చదువు, మళ్ళా మూడోసారి నువ్వు చదువు అని ఇలా జిబ్రీల్ అలైహిస్సలాం గారు ప్రవక్త మొహమ్మద్ గారిని ఇలా ఖురాన్ గురించి ఆయనకి ముందుగా ఇఖ్రా అంటే ఈ యొక్క ఖురాన్లో సూరా అలక్ 96వ అధ్యాయం 1 నుంచి 5 వాక్యాలు చెప్తూ ఉన్నాయి. చదువు గురించి, జ్ఞానం గురించి, విజ్ఞానం గురించి, మరి దానికి ఉన్న విలువ గురించి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది. ప్రతి ఒక్కరూ కూడా విద్యను అభ్యసించాలి అని, మరి ఈ యొక్క చదువు అనేటటువంటి ఈ యొక్క విషయం ఇక్కడ మొదటిగా ఈ యొక్క వాక్యంలో అవతరించిందని, దాని తర్వాత ప్రవక్త మొహమ్మద్ గారు ఈ యొక్క వాక్యం జరిగినప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వచ్చి ఇలా చదువు అని అన్నప్పుడు మొహమ్మద్ గారు భయపడి ఆయన మక్కా వైపుకి వెళ్ళిపోయారు. అక్కడ వెళ్ళి ఆయన ఇంటికి వెళ్ళి ఖదీజా రజల్లాహు గారితో నాకు దుప్పటి కప్పు అని చెప్పడం జరిగింది. దుప్పటి కప్పు అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ గారు వణికిపోతూ ఆ యొక్క దుప్పట్లో కూర్చొని భయపడుతూ ఉన్నప్పుడు మళ్ళీ ఖదీజా రజల్లాహు గారు ఏం చేశారంటే ప్రవక్త మొహమ్మద్ గారిని తీసుకొని వరకా బిన్ నౌఫిల్ రజల్లాహు గారి వద్దకు తీసుకొని వెళ్ళారు. అప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి, ఈ యొక్క జిబ్రీల్ అలైహిస్సలాం గారి గురించి, ఈ యొక్క ఖురాన్ అవతరణ గురించి, ఈ యొక్క ఇక్రా అనేటటువంటి వాక్యం గురించి, ఈ యొక్క జరిగిన సంఘటన మొత్తాన్ని ఖదీజా రజల్లాహు గారు ప్రవక్త మొహమ్మద్ గారు కూడా ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లాహు గారికి జరిగిన సంఘటన మొత్తం కూడా చెప్తే అప్పుడు ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లాహు గారు ఏమన్నారంటే, అయ్యో నేను ఇంకా కొద్ది రోజులు బ్రతికి ఉండుంటే నేను ఇప్పుడు నిన్ను చిన్నపిల్లవాడిని అయి ఉంటే బాగుండు. ఎందుకు అంటే నిన్ను మూసా అనే ప్రవక్త గారిపై అవతరించినటువంటి దైవవాణి ఏదైతే ఉందో, మూసా ధర్మశాస్త్రం, తౌరాత్ గ్రంథం అనబడే ఆ యొక్క దైవవాణి ఏదైతే ఉందో అదే దైవవాణిని తీసుకువచ్చిన ఈ యొక్క దైవదూత జిబ్రీల్ అనబడే గాబ్రియల్ అనే ఈ యొక్క దైవదూతనే, నీ వద్దకు వచ్చిన దైవదూత కూడా ఆ దైవదూతనే, ఆ ధర్మశాస్త్రాన్ని తౌరాత్ గ్రంథాన్ని తెచ్చిన దైవదూతనే ఈ యొక్క దైవదూత. ఆయన చెప్పేది సత్యం, ఆయన చెప్పేది నిజం. అల్లాహ్ గురించి చెప్పినటువంటి విషయాలు, ఆ యొక్క సృష్టికర్త గురించి చెప్పినటువంటి విషయాలు అవి నిజం. మరి ఇక నాకు తెలిసి ఇక ముందు నీ యొక్క జాతి నిన్ను వ్యతిరేకిస్తుంది, నిన్ను గెంటివేస్తారు, నీకు అనేక రకాల ప్రమాదాలు వస్తాయి. మరి నేను కనుక చిన్నపిల్లవాడినై ఉంటే ఇక నీతో పాటు ప్రయాణం చేసి పెద్దగా అయ్యి నేను నీకు సెక్యూరిటీగా నీకు అండగా ఉండేవాడిని అని ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లాహు గారు సాక్ష్యం ఇవ్వడం జరుగుతుంది, ఆయనకు ధైర్యాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ప్రవక్త మొహమ్మద్ గారు ఆశ్చర్యంగా అడుగుతారు, ఏంటి నా ప్రజలు నన్ను వ్యతిరేకిస్తారా, నా ప్రజలు నన్ను గెంటి వేస్తారా అంటే అవును, ఎందుకంటే అనేక జాతులలో, అనేక యుగాలలో, అనేక చరిత్రలలో వారి వారి భాషల్లో నుంచే ఇంతకుముందు అనేక మంది ప్రవక్తలని దేవుడు ఎన్నుకోవడం జరిగింది. కానీ అక్కడున్న ఆ జాతులు ఆ ప్రవక్తలని కొంతమందిని నమ్మారు, కొంతమందిని నమ్మలేదు, కొంతమందిని కొట్టారు, కొంతమందిని సిలువ ఎక్కించారు, కొంతమందిని చంపేశారు, కొంతమందిని ఎల్లగొట్టేశారు, కొంతమందిని అనేక రకాల నిందలు వేశారు, కొంతమందిని ఇలా అనేక రకాల అవమానాల పాలకు గురి చేశారు. మరి ఇవన్నీ కూడా ప్రవక్తలకి జరిగాయి. మరి నువ్వు ప్రవక్తగా ఎన్నుకోబడ్డావు అంటే ఇటువంటి సంఘటనలు నీతో కూడా జరుగుతాయి. మరి నేను కనుక ఇంకా ముందు రోజుల్లో బ్రతికి ఉంటే మరి నేను నీకు ఆ యొక్క సహాయంలో నీకు సహాయకుడిగా ఉండడానికి కోసం ప్రయత్నిస్తాను అని ఈ యొక్క వరకా బిన్ నౌఫిల్ రజల్లాహు గారు తెలియజేశారు. కానీ కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క సంఘటన జరిగిన కొద్ది రోజుల తర్వాత ఈ యొక్క వరకా బిన్ రజల్లాహు గారు ఇంతకాలం అయిపోయారు, మరణించారు. ఇన్నా లిల్లాహి వ ఇన్నా ఇలైహి రాజిఊన్. దాని తర్వాత కొద్ది రోజులు ఈ యొక్క ఖురాన్ అవతరణ అనేది కూడా కొద్ది రోజులు ఈ యొక్క సంఘటన తర్వాత ఆగిపోయింది, కొద్ది రోజుల తర్వాత అని. మరి దాని తర్వాత మళ్ళీ ఖురాన్ అవతరణ జరిగింది. కానీ ఎప్పుడు జరిగింది అంటే
కొన్ని రోజుల తర్వాత ఆకాశం నుండి దైవదూత ఒక శబ్దం వచ్చింది, ఆకాశం నుంచి ఒక శబ్దం వచ్చింది. అప్పుడు దైవదూత తన యొక్క అసలు రూపంలో జిబ్రీల్ అలైహిస్సలాం గారు లేదా గాబ్రియల్ అలైహిస్సలాం గారు ఈ యొక్క దైవదూత తన యొక్క అసలు రూపంలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి రెక్కల ద్వారా ఆకాశం నుంచి ఆయనకి కనిపించడం జరిగింది అని, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మళ్ళీ భయపడి ఇంటికి మళ్ళీ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆయన దుప్పటి కప్పుకొని మళ్ళీ ఇంతకుముందు భయపడినట్టే భయపడటం జరిగింది అని, అప్పుడు ఆయన పైన ఇక మళ్ళీ ఖురాన్ వాక్యం అవతరణ జరిగింది. అది ఎప్పుడు అంటే ముద్దసిర్, ఖురాన్లో సూరా ముద్దసిర్ 74వ అధ్యాయం 1 నుంచి 5 వరకు, ఓ కంబలి గప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రజలను హెచ్చరించు అని చెప్పడం జరిగింది అని, తర్వాత ఖురాన్ మళ్ళీ అవతరణ అనేది రావడం ప్రారంభమైంది అని, ఇలా అనేక చారిత్రక హదీస్ గ్రంథాల్లో ఇస్లాంలో తెలియజేయడం జరుగుతూ ఉంది. మరి కొంతమంది వలిమాల యొక్క ఈ యొక్క వలిమాలు కొంతమంది ఇమాములు, మౌల్వీలు, ముఫ్తీలు వారి యొక్క సందేశం ఈ యొక్క వాక్యం ద్వారా ఏమిటి అంటే, ఈ యొక్క సూరా ముద్దసిర్, ఓ కంబలి గప్పుకున్నవాడా, ఓ దుప్పటి గప్పుకున్నవాడా లేవు, లేచి నీ ప్రజలను హెచ్చరించనే ఈ యొక్క వాక్యం గురించి కొంతమంది యొక్క సందేశం ఏమిటంటే, ఖురాన్ ఆధారంగా ఆలమే అరవ అంటే ఆదాం అలైహిస్సలాం గారి యొక్క పుట్టుక తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆదం అలైహిస్సలాం గారి యొక్క వీపు నుంచి ఈ ప్రాపంచిక జనులందరినీ కూడా లేపి మీ యొక్క రబ్, మీ యొక్క దేవుడు ఎవరు అనే యొక్క జ్ఞానాన్ని వారిపై వేసి మళ్ళా వారిని ఆయన యొక్క వీపు పైన వేయటం జరిగింది అని. అందుకే మనం మాటలు వచ్చినా మాటలు రాకున్నా అడవుల్లో ఉన్న వేరే ఎవరినైనా సరే దేవుడు ఎక్కడ ఉన్నాడు అని అంటే అందరం మనం ఏ విధంగా అయితే పైకి చూపిస్తామో, అదే మనకు తెలియకుండానే దేవుడు ఎక్కడ అంటే ఎలాగైతే పైకి చూపిస్తామో, అలానే మానవులందరూ కూడా ధర్మం పైన సృష్టించబడ్డారు. కానీ వారు ఎక్కడైతే పుట్టించబడ్డారో, ఎక్కడైతే వారు జీవించడం జరుగుతుందో అక్కడున్న పరిస్థితులను బట్టి వారు ఆ విధంగా ఉంటారు. వారు ఎన్ని డబ్బులు సంపాదించినా, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా వారికి సుఖం మరియు శాంతి మరియు ప్రశాంతత అనేది దొరకదు. కానీ వారికి ఎప్పుడైతే ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ యొక్క గ్రంథాన్ని వారు వింటారో, ఎప్పుడైతే వారు సృష్టికర్త గురించి ఎప్పుడైతే వారు వింటారో, ఎప్పుడైతే దేవుని వాక్యాలు వారికి వినిపిస్తాయో అప్పుడు వారికి సుఖం, ప్రశాంతత, సుకూన్ అనేది వారికి అప్పుడు దొరుకుతుంది. అందుకోసం మీ పైన ఏదైతే అవతరించబడుతుందో ఈ యొక్క గ్రంథాన్ని, ఈ యొక్క ఖురాన్ని మీరు ప్రజలకు తెలియచేయండి, అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో వారికి తెలియచేయండి అని చెప్పడం జరుగుతుంది. మీ పని అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో అనేక సందర్భాల్లో చెప్తూ ఉన్నారు. ఏమని, ఓ ప్రవక్త నీ పైన ఉన్న బాధ్యత ఏమిటి, నీవు వారి కోసం ఏడ్చి చనిపోతావా ఏమిటి, కుమిలి ఎందుకు బాధపడుతున్నావు, వారి కోసం నువ్వు ఏడ్చి చనిపోతావా ఏమిటి, నీ యొక్క బాధ్యత ఏమిటి అంటే నీ పైన ఏదైతే వహీ రూపంలో ఖురాన్ అవతరిస్తుందో ఈ యొక్క ఖురాన్ని అత్యుత్తమ పద్ధతిలో, మంచి పద్ధతిలో నీవు ప్రజలకు తెలియజేసి వదిలే, అంతే నీ పని. వారికి హిదాయత్ ఇవ్వాలా వద్దా, వారికి సత్య మార్గం ఇవ్వాలా వద్దా, వారి ద్వారా ఆరాధనలు చేపియాలా వద్దా, ఆ ఆరాధనలు స్వీకరించాలా వద్దా, ఇదంతా కూడా నా పని. నీ పని కేవలం ఈ యొక్క సందేశాన్ని ప్రజలకు తెలియజేయడం వరకే నీ యొక్క పని, అంతే అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అనేక సందర్భాలలో ఖురాన్లో ఈ యొక్క వాక్యాలలో చెప్పడం జరుగుతుంది. మనకు ద్వారా మీకు తెలిసిన ఒక్క వాక్యానైనా సరే ప్రజలకు చేరవేయండి అని ఖురాన్లో తెలియజేయడం జరుగుతుంది. ఇస్లాంలో అనేక హదీసుల్లో కూడా చెప్పడం జరుగుతుంది. మీకు తెలిసిన ఒక్క వాక్యమైనా, ఒక హదీస్ అయినా, ఒక ఖురాన్ వాక్యమైనా ప్రజలకు మంచి పద్ధతిలో తెలియజేసి వదిలేయండి అని చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ తెలిస్తే ఆ ఒక్క వాక్యం ద్వారానే వారికి హిదాయత్ అయినా ఇవ్వచ్చు, లేదా అల్లాహ్ తెలిసిన వారికి అపమార్గమైనా పట్టియవచ్చు. అల్లాహ్ ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు. అల్లాహ్ ఇస్తే ఎవరూ ఆపలేరు, అల్లాహ్ ఆపితే ఎవరు ఇవ్వలేరు అని ఖురాన్లో అనేక చోట్ల ఈ యొక్క విషయాలు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక దైవవాణి ఖురాన్ అవతరణ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ఖురాన్ అవతరించేటప్పుడు ఆయన ఎక్కువగా తలదించుకునేవారు. ఆయనకి ఖురాన్ అవతరించేటప్పుడు ఎక్కువగా చెమటలు పట్టాయి. మరియు ఆయన యొక్క ముఖ కదలికలు మారిపోయేవి. ఒక్కొక్కసారి ఆయన ఖురాన్ అవతరణ జరిగిపోయిన తర్వాత, ఖురాన్ అవతరణ జరిగిన తర్వాత ఆయన ఒక్కోసారి స్పృహ కూడా తప్పి పడిపోయేవారు. ఇలాంటి అనేక సంఘటనలు ఖురాన్ అవతరణ సమయంలో జరిగేటి. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఒకసారి అవసరమున్న విషయం గురించి 3 సార్లు, ఆయనకి ఏదైనా అవసరమని అనిపిస్తే కనుక ఆ యొక్క విషయం గురించి 3 సార్లు అల్లాహ్ని ప్రార్థించేవారు అనమాట.
ఉదాహరణకి నరకం నుంచి రక్షణ పొందాలి అంటే అల్లా మమ్మల్ని నరకం నుంచి రక్షించు, అల్లా మమ్మల్ని నరకం నుంచి రక్షించు, అల్లా మమ్మల్ని నరకం నుంచి రక్షించు, అల్లా మాకు స్వర్గాన్ని ప్రసాదించు, అల్లా మాకు స్వర్గాన్ని ప్రసాదించు, అల్లా మాకు స్వర్గాన్ని ప్రసాదించు, అల్లా మమ్మల్ని జిన్నాతుల నుంచి సైతానుల నుంచి రక్షించు, అల్లా మమ్మల్ని జిన్నాతుల నుంచి సైతానుల నుంచి రక్షించు, అల్లా మమ్మల్ని జిన్నాతుల నుంచి సైతాన్ నుంచి రక్షించు, ఆమీన్. ఈ విధంగా మొహమ్మద్ అస్లం గారికి ఏదైనా ఎక్కువగా అవసరం అనిపిస్తే ఆ యొక్క ప్రార్థనని మూడు సార్లు ఎక్కువగా ప్రార్థించేవారు అని ఇలా ఆయన యొక్క ప్రార్థనా పద్ధతుల్లో ఇదొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నది హదీసుల్లో. మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు ఎక్కువగా ఇస్లాం సందేశాన్ని, తౌహీదును, దేవుడి యొక్క ఏకత్వాన్ని ప్రజలకు బోధించేవారు. దాంతోపాటుగా ఆయన దేవుడి ఈ యొక్క ఖురాన్ ద్వారా ఇచ్చిన చట్టం, న్యాయం, ధర్మం, జీవన పద్ధతులు, ఆరాధన పద్ధతులు, జరిగినవి, జరుగుతున్నవి, గత జాతుల చరిత్రలు, గాథలు మరియు రాబోయే కొన్ని భవిష్యవాణికి సంబంధించినటువంటి విషయాలు, ఇలా అల్లా ఆయనకి ఏదైతే తెలియజేశాడో ఆ యొక్క విషయాలను ఆయన ప్రజలకు తెలియజేసేవారు ఎక్కువగా. మరియు ఆయన ఈ యొక్క విషయాలు ఆయన హజ్లో ఉన్నప్పుడు కానీ, సభలల్లో ఉన్నప్పుడు కానీ, కూర్చునేటప్పుడు, లేచేటప్పుడు, ఆయన ఎక్కడెక్కడైతే పనులు చేసుకునేవారో అక్కడ మరియు ఇతర సందర్భాల్లో కూడా ఆయన ఎక్కువగా తౌహీదు గురించి, ఏక దైవారాధన గురించి ఆయన ఎక్కువగా ప్రజలకు బోధించేవారు. అల్లాహు అక్బర్. మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చిన్నప్పుడు ఆయన స్నేహితులతో ఆడుకునేటప్పుడు ఒకసారి జిబ్రీల్ అస్లం గారు ఆయన దగ్గరికి వచ్చి ఆయన యొక్క గుండెను తీసి జంజం నీళ్ళల్లో కడిగి మరి ఆయనకి మళ్ళా ఆ యొక్క గుండెని పెట్టి మళ్ళా కుట్టేయటం జరిగింది అని, ఈ యొక్క సంఘటన జరిగినప్పుడు ఆయనతో ఉన్న స్నేహితులు భయపడి ఆయనకు పాలు పడ్డే తల్లి ఎవరైతే ఉన్నారో ఆలిమా అనే తల్లి వద్దకు ఈయన యొక్క స్నేహితులు పరిగెత్తుకుంటూ వెళ్ళి, మీ కుమారుడు చనిపోయాడు, ఎవరో వచ్చి ఇలా గుండె తీసేశారు అని ఇలా చెప్తే ఆమె పరిగెత్తుకుంటూ తిరిగి వచ్చేసరికి ఆయన మళ్ళీ మెలుకొని ఉన్నారు. ఆయన యొక్క గుండెని ఎక్కడైతే తీసి పెట్టడం జరిగిందో అక్కడ కుట్లు వేసినట్టుగా ఒక సింబల్ అక్కడ ఉండిపోయింది అని ఇలా అనేక హదీసుల్లో ఈ యొక్క విషయం గురించి సాక్ష్యం ఇస్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ గారి యొక్క ఛాతి మీద కుట్లు, చిహ్నాలు ఉండేవి అని అనేక మంది సహవాలు చెప్తూ ఉన్నారు. ఆయన యొక్క గుండెని రెండవసారి కూడా మళ్ళా అలానే ఆయన యొక్క గుండెని తీసి ఆ యొక్క గుండెలోని ఒక చెడు రక్తం, సైతానికి సంబంధించినటువంటి ఒక భాగాన్ని శుభ్రం చేసి మళ్ళీ ఆయన్ని పరిశుద్ధపరిచినటువంటి ఒక సంఘటన ఏమిటి అంటే మేరాజ్ యాత్రకు సంబంధించినటువంటి సంఘటన. అంటే ఆయనకి 7 ఆకాశాల ప్రయాణం ఎప్పుడైతే జరిగిందో ఆ ప్రయాణానికి ముందు కూడా మళ్ళీ ఈ యొక్క ఇటువంటి సంఘటన జరిగింది అని రెండవసారి ఆయన యొక్క హృదయాన్ని బయటకు తీసి ఇలా మళ్ళా శుభ్రపరచడం జరిగింది అని ఇది మరి అనేక సందర్భాలలో ఖురాన్ మరియు హదీసుల్లో అనేక రకాల సందర్భాలలో ఈ యొక్క విషయాన్ని చెప్తూ ఉన్నారు. ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు చేతి సైగ ద్వారా చంద్రుడు 2 ముక్కలు అవ్వటం జరిగింది అని ఒకసారి అక్కడ ఉన్నటువంటి మక్కా ప్రజలు, నీవు ప్రవక్తవైతే కనుక నీవు అల్లా తరపున ఒక అద్భుతాన్ని చేయన్నప్పుడు ఆయన అల్లాని ప్రార్థించి అల్లా ఇచ్చిన మహిమ ద్వారా చంద్రుడిని 2 ముక్కలు చేయడం జరిగింది. ఆ రోజు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కానీ, ఆ రోజు ప్రపంచంలో వేరే దగ్గర ఉన్నటువంటి ప్రజలు కానీ ఈ యొక్క చంద్రుడిని 2 భాగాలు కావడం చూశారు అని, అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కనుక ఈ యొక్క 2 చంద్రుడి యొక్క భాగాల మధ్యలో హీరా అనే కొండను మధ్యలో ఉండడం చూశారు అని ఈ విధంగా అనేక రకాల చారిత్రక హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి, సాక్ష్యమిస్తూ ఉన్నాయి. ఇక అబూ జహల్ గురించి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు నమాజులో ఉన్నప్పుడు ఒకసారి అబూ జహల్ ఆయన మెడపై కాలు పెట్టి తొక్కాలని అనుకున్నాడు. కానీ అక్కడ దాకా వెళ్ళి ఆయన కాలు లేపి భయపడి వెనక్కొచ్చేశాడు. ఎందుకంటే ప్రవక్త మొహమ్మద్ అస్లం గారి పైన అలా కాలు లేపినప్పుడు ఆయనకి మరియు ప్రవక్త మొహమ్మద్ అస్లం గారికి మధ్యలో ఒక అగ్ని కందకం ఏర్పడ్డట్టుగా ఆయన కనిపించింది అని, దైవదూతలు అనేక రెక్కల ద్వారా ఆయన్ని అడ్డుకోవడం జరిగింది అని ఈ యొక్క సంఘటన గురించి అబూ జహలే ఆయన యొక్క ప్రజలకు చెప్పడం జరిగింది. మరి ప్రవక్త మొహమ్మద్ అస్లం గారు దిమాద్కు చేసిన బోధన గురించి మనకు తెలుసా? దిమాద్ అనేటటువంటి ఒక ఆనాటి కాలంలో జిన్నులని, సైతానుల్ని వదిలిస్తాను అనేటటువంటి ఒక మాంత్రికుడు లాంటి ఒక వ్యక్తి ఉండేవాడు. అతని పేరు దిమాద్. ఈ యొక్క మక్కాలో ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి కురైషులు మొహమ్మద్ అస్లం గారికి ఏమో అయిపోయింది, నీవు ఆయనకి ఇది వదిలించు అని చెప్పి ఆయన్ని తీసుకొచ్చారు. ఆయనకి చెప్పారు.
అప్పుడు ఆయన సరే అని మొహమ్మద్ హసన్ గారి దగ్గరికి వచ్చి నీకేమో అయిందంట కదా, నేను దాన్ని వదిలిస్తానని దిమాద్ అన్నప్పుడు మొహమ్మద్ హసన్ గారు ఆయనకి బోధించారు. ఆయన మీద అవతరిస్తున్న ఖురాన్ గ్రంథం యొక్క కొన్ని వాక్యాలను ఈ యొక్క దిమాదుకు ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు చెప్పారు. అవి ఏమిటి అంటే, సకల స్తోత్రాలు ఆ సృష్టికర్త అయిన అల్లాహకు మాత్రమే చెందుతాయి. అంటే అరబ్బీ భాషలో అల్లా అని అంటే దేవుడు అని అర్థం, అంటే సృష్టికర్త అని అర్థం. కరుణామయుడు, ప్రభువు, సృష్టికర్త, దేవుడు, ఈ పదాలన్నింటినీ అరబ్బీ భాషలో అల్లా అని అంటారు. ఇప్పుడు ఈ యొక్క దిమాదుకు ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు ఏం చెప్పారంటే, సకల స్తోత్రాలు, పొగడ్తలు, ఆరాధనలు అన్నీ ఆ కేవలం సృష్టికర్తకు మాత్రమే, అంటే అల్లాకు మాత్రమే, అంటే దేవుడికి మాత్రమే అని చెప్పారు. ఇక తర్వాత మేము ఆ అల్లాను మాత్రమే స్తుతిస్తూ ఉన్నాం, మేము ఆ అల్లాను మాత్రమే సహాయం అడుగుతూ ఉన్నాం. ఆయన ఎవరికైతే సన్మార్గం చూపుతాడో ఆ సన్మార్గం చూపిన వారిని ఎవరు మార్గభ్రష్టత్వానికి గురి చేయలేరు, ఎవరు ఆయన్ని అపమార్గానికి లోను చేయలేరు. ఆ సృష్టికర్త ఎవరైతే అపమార్గానికి లోను చేస్తాడో అటువంటి వారిని ఎవరు సన్మార్గానికి కూడా తీసుకురాలేరు అని ఇటువంటి ప్రార్థన అంటే ఇటువంటి ఖురాన్ వాక్యాలను ఆయనకు తెలియజేసినప్పుడు, నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క వాక్యాలు చదువు, నీవు మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క వాక్యాలు నాకు వినిపించు అని అన్నప్పుడు ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు మళ్ళీ ఆ యొక్క వాక్యాలు వినిపించినప్పుడు ఆయన ఆ యొక్క వాక్యాలు విని ఆయన చేసే ఆ యొక్క వృత్తిని వదిలేసి ఆయన ఇస్లాంలోకి రావడం జరిగింది అని అనేక చారిత్రక హదీసులు తెలియజేస్తూ ఉన్నాయి. ఇంకా ఆయన ఇస్తే, అల్లా ఇస్తే ఎవరు ఆపలేరు, అల్లా ఆపితే ఎవరు ఇవ్వలేరు, నేను ఆ అల్లాను తప్ప ఇంకెవరిని ఆరాధ్యులుగా నేను చేసుకోను అని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు సాక్ష్యం ఇచ్చారు. లా ఇలాహ ఇల్లల్లా, అల్లా తప్ప ఆరాధనకి అర్హులు ఎవరు లేరు, ఎవరు కారు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు చెప్పారు. మరియు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అంటే మొహమ్మద్ రసూలల్లా అంటే నేను అల్లా యొక్క దాసుడని, నన్ను అల్లా ప్రవక్తగా ఎన్నుకున్నాడు అని నేను సాక్ష్యమిస్తున్నాను అని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు చెప్పారు. లా ఇలాహ ఇల్లల్లా మొహమ్మద్ రసూలల్లా, అల్లా తప్ప ఆరాధనకు అర్హులు ఎవరు లేరు కారు. మరి ఆ అల్లా నన్ను ప్రవక్తగా ఎన్నుకున్నాడు, నేను ఒక మానవుణ్ణి, నేను ఒక ప్రవక్తని, నేను కూడా అల్లా యొక్క భక్తుడిని, అల్లా యొక్క సేవకుడిని అని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు తెలియజేశారు అని ఈ యొక్క విషయం విన్నటువంటి ఆ యొక్క దిమాద్ ఇస్లాంలోకి ఆ సమయంలో రావడం జరిగింది అని ఇలా అనేక చారిత్రక హదీసుల్లో తెలియజేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ప్రవక్త మొహమ్మద్ హసన్ గారి యొక్క జీవితంలో మీరాజ్ అనే ఒక సంఘటన కూడా జరిగింది. ఈ యొక్క మీరాజ్ సంఘటన గురించి అనేక చారిత్రక హదీసుల్లో చెప్పడం జరుగుతూ ఉంది. అంటే ఒక విషయాన్ని గురించి వివరించడం తప్పనిసరి ఇక్కడ మనం మీరాజ్ గురించి తెలుసుకునే ముందుగా. అదేమిటంటే ఆ రాత్రి, మీరాజ్ రోజు రాత్రి ఒక ప్రయాణం జరిగింది. ఆ రాత్రి ప్రవక్త మొహమ్మద్ హసన్ గారు బైతుల్లా నుండి మస్జిద్ అక్సా వరకు చేసిన ప్రయాణాన్ని ఇస్రా అని అంటారు. ఇంకా మస్జిద్ అక్సా నుండి ఆకాశం వైపు చేసిన ప్రయాణాన్ని మేరాజ్ అని అంటారు. ప్రవక్త మొహమ్మద్ హసన్ గారికి మేరాజ్ జరిగింది. అది కళ, నిజమా, జరిగిందా అనే విషయాన్ని గురించి పండితులు క్లియర్గా ఖురాన్ మరియు హదీసులో ఉన్నటువంటి వాక్యాల ద్వారా నిరూపించడం కూడా జరిగింది. కానీ వాస్తవం ఏమిటంటే మేరాజ్ అనేది ఎటువంటి అభిప్రాయం లేకుండా జరిగింది అని, మేరాజ్ సంఘటన ఒకసారి జరిగింది అని, జిబ్రీల్ అంటే గాబ్రియల్ అనే ఈ యొక్క జిబ్రీల్ అనే దైవదూత ప్రవక్త మొహమ్మద్ హసన్ గారి యొక్క ఆత్మ మరియు శరీరాన్ని రెండింటిని ప్రవక్త మొహమ్మద్ హసన్ గారిని తీసుకొని ఈ యొక్క 7 ఆకాశాల ప్రయాణం అనేది చేపించడం జరిగింది అల్లా యొక్క ఆజ్ఞ ద్వారా అని ఈ యొక్క విషయం గురించి ఖురాన్లో కూడా చెప్పడం జరిగింది, హదీసుల్లో కూడా చెప్పడం జరిగింది. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన ఈ యొక్క ఆకాశంలో మస్జిద్ అక్సా నుండి ఆకాశంలో ఉన్న అల్లాహ్ సుబ్హానహు వ తఆలా కోరిన ప్రదేశాల వరకు ప్రయాణం చేశారు. ప్రామాణిక హదీసుల ద్వారా దీన్ని నిరూపించడం కూడా జరిగింది. ఈ విషయంలో ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆయన యొక్క వచనాలు, అనుచరుల యొక్క ఉల్లేఖనాలు చాలా ఉన్నాయి. దీంట్లో ఎటువంటి అనుమానం లేదు అని
మరి అనేక హదీస్ గ్రంథాలలో ఈ యొక్క విషయం గురించి చెప్పడం జరుగుతుంది. నేను ఇప్పుడు ఒక హదీస్ని ఉన్నది ఉన్నట్లుగా చదివి వినిపిస్తా. అదేమిటి అంటే, ఖతాదా రజల్లా గారు అనస్ బిన్ మాలిక్ రజల్లా గారి ద్వారా అతను అంటే మాలిక్ బిన్ సహా ద్వారా కథనం, ప్రవక్త మొహమ్మద్ సల్లం గారు అనుచరులకు అంటే సహబాలు లేదా శిష్యులకు ఇస్రా రాత్రి అంటే మేరాజ్ రాత్రి గురించి ఏమని చెప్పారంటే, నేను ఆ రాత్రి హాతింలో పడుకొని ఉన్నాను. మరికొన్ని సందర్భాలలో హిజ్రలో పడుకొని ఉండగా నా వద్దకు దైవదూత వచ్చాడు. ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని అంటే ఇక్కడి నుండి ఇక్కడి వరకు నా శరీరాన్ని పరిశుభ్రపరిచాడు. మెడ నుంచి అంటే గొంతు దగ్గర నుండి నాభి క్రింద వరకు ఆ దైవదూత నా గుండె తీశాడు. ఒక బంగారు పళ్ళెం తీసుకురావడం జరిగింది. అది విశ్వాసంతో నిండి ఉంది. దానితో నా గుండెను శుభ్రపరిచి అందులో అల్లా సుబ్హానా యొక్క ప్రేమను నింపి గుండెను దాని స్థానంలో ఉంచడం జరిగింది. మరో ఉల్లేఖనంలో ఇలా ఉంది, ఆ తర్వాత నా కడుపును జంజం నీటితో పరిశుభ్రపరచడం జరిగింది. దాన్ని విశ్వాసం వివేకాలతో నింపడం జరిగింది. ఆ తర్వాత నా వద్దకు తెల్లని వాహనం తీసుకురావడం జరిగింది. అది కంచర గాడిద కన్నా చిన్నది, గాడిద కన్నా పెద్దదిగా ఉంది. దాన్ని బురాక్ అని అంటారు. దాని కనుచూపు మేరకు దాని అడుగులు పడేవి. నన్ను దానిపై కూర్చోబెట్టడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం నన్ను తీసుకుని బయలుదేరారు. చివరికి మేము ప్రాపంచిక ఆకాశంపై చేరుకున్నాము. జిబ్రీల్ అలైహిస్సలాం గారి ద్వారా తెరవమని జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవండి అని కోరారు. అతనెవరు, నీతో పాటు వచ్చిన వారు ఎవరు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు, నేను జిబ్రయీల్ని, అల్లా యొక్క దూతను అని చెప్పడం జరిగారు. మళ్ళీ నీ వెంట వచ్చిన వారు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీలు, ఆయన మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం, అల్లా యొక్క దాసుడు, అల్లా యొక్క ప్రవక్త అని చెప్పడం జరిగింది. సరే, ఇతన్ని పిలవడానికి ఎవరైనా పంపడం జరిగిందా అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు అవును అని అన్నారు. అప్పుడు ఆ దైవదూత మొహమ్మద్ సల్లం గారికి స్వాగతం అని అన్నాడు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను ఆకాశంలో ప్రవేశిస్తే అక్కడ ముందుగా ఆదాం అలైహిస్సలాం గారు ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు, మీరు మీ తండ్రి ఆదాం అలైహిస్సలాం గారికి వీరికి సలాం చేయండి అని అన్నారు. నేను ఆదాం అలైహిస్సలాం గారికి సలాం చేశాను. ఆయన సలాంకి జవాబిచ్చారు. ఇంకా నేను ఉత్తమ సంతానానికి, ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకుతున్నాను అని కూడా ఆదాం అలైహిస్సలాం గారు అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని ఇంకా పైకి వెళ్ళారు. ఎందుకంటే ఖురాన్లో చెప్పడం జరుగుతుంది, అల్లా సుబ్హానహు వ తఆలా 7 ఆకాశాలు సృష్టించాడు. ఈ మొదటి ఆకాశం కిందనే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఖగోళాలు, విశ్వం, మనకు తెలిసినవి, మనకు తెలియనివి, ఇంకా ఎన్నో విషయాలని, ఇవన్నీ కూడా నేను మొదటి ఆకాశం కిందనే, వీటన్నిటిని నేను మొదటి ఆకాశం కిందనే ముస్తాబు చేశాను అని అల్లా చెప్తూ ఉన్నాడు. ఇవన్నీ కూడా ఈ యొక్క గ్రహాలు, ఖగోళాలు, విశ్వం అని అనుకునేవన్నీ కూడా మొదటి ఆకాశం కిందకే ఉన్నాయి. ఇంకా మొదటి ఆకాశం, దాని తర్వాత 2వ ఆకాశం, 3వ ఆకాశం, 4వ ఆకాశం, 5వ ఆకాశం, 6వ ఆకాశం, 7వ ఆకాశం. 7వ ఆకాశం పైన సిద్రతుల్ ముంతహా, దానిపైన అర్ష్ అనే పీఠం, దానిపైన అల్లా సుబ్హానహు వ తఆలా ఆసీనుడై ఉన్నాడు అని అల్లా సుబ్హానహు వ తఆలా ఖురాన్లో తెలియజేస్తూ ఉన్నారు. ఐతల్ కుర్సీలో కానీ అనేక వాక్యాల్లో కూడా అల్లా చెప్తున్నారు,
ఏడవ ఆకాశం పైన అర్ష్ పైన అల్లా ఉన్నాడు లేదా ఉన్నాను అని చెప్తూ ఉన్నాడు అల్లా ఖురాన్లో. మరి ఈ యొక్క మొదటి ఆకాశం పైన ఆదం అలైహిస్సలాం గారు, దాని తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు, అక్కడి నుంచి ఇంకా ముందుకి ఇంకా పైకి ఈ యొక్క మరి రెండవ ఆకాశం దగ్గరికి ముహమ్మద్ సల్లం గారిని మేరాజ్ యాత్రలో తీసుకుని వెళ్ళడం జరిగింది. ఇక రెండవ ఆకాశం వచ్చింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవమని అన్నారు. అక్కడున్న దైవదూతలు ఎవరు అని అడగడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. మీ వెంట ఎవరు ఉన్నారు అని ఆయన అడగడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు నా వెంట మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఉన్నారు అని చెప్పడం జరిగింది. అతన్ని పిలవటం జరిగిందా అని అన్నప్పుడు అవును అతన్ని పిలవటం జరిగింది అని అన్నారు. అప్పుడు మేము మొహమ్మద్ సల్లం గారికి స్వాగతం పలుకుతున్నామని వారు రావటం మాకు శుభకరమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నేను రెండవ ఆకాశంలోకి ప్రవేశిస్తే అక్కడ యహ్యా అలైహిస్సలాం మరియు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు రెండవ ఆకాశంలో నిలబడి ఉన్నారు. వారిద్దరూ పరస్పరం సోదరులలాగా ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు యహ్యా అలైహిస్సలాం గారని మరియు వీరు మరియమ్మ కుమారుడైనటువంటి ఈసా అలైహిస్సలాం గారు అని ఈ విధంగా ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి పరిచయం చేయడం జరిగింది. నేను వారిద్దరికీ సలాం చేశాను. ఇద్దరు సలాంకు సమాధానం కూడా ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరులు ఉత్తమ ప్రవక్త రావటం శుభకరమని వారు అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని ఇంకా ముందుకు సాగారు. మూడవ ఆకాశం దగ్గరికి వచ్చారు. తలుపు తెరవమని అన్నారు. ఎవరు అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అడిగినప్పుడు నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. అప్పుడు మీ వెంట ఉన్నవారు ఎవరు అని అన్నప్పుడు నా వెంట ఉన్నది మొహమ్మద్ సల్లం గారు అని చెప్పడం జరిగింది. అప్పుడు ఆయన పిలవటం జరిగిందా అంటే అవును అని చెప్పడం జరిగింది. అప్పుడు దైవదూతలు ముహమ్మద్ సల్లం గారికి స్వాగతం చెప్పారు. మరియు తర్వాత ఆయన రావటం శుభసూచకం అని అన్నారు. ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. మూడవ ఆకాశం పైకి వెళ్ళగా అక్కడ యూసుఫ్ అలైహిస్సలాం గారు ఉన్నారు అని చెప్పడం జరుగుతుంది. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు యూసుఫ్ అలైహిస్సలాం గారు, వీరికి సలాం చేయండి అని అన్నారు. నేను అతనికి సలాం చేశాను. అతను నా సలాంకు సమాధానం ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరునికి ఉత్తమ ప్రవక్తకు స్వాగతం పలుకుతున్నాను అని యూసుఫ్ అలైహిస్సలాం గారు అన్నారు. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని నాలుగవ ఆకాశం పైకి వెళ్ళారు. అప్పుడు తలుపు తెరవమని అన్నారు. ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. మరి మీ వెంట ఉన్నవారు ఎవరు అని అన్నప్పుడు నా వెంట ఉన్నది మొహమ్మద్ సల్లం గారు అని చెప్పడం జరిగింది. అతన్ని పిలవడం జరిగిందా అంటే అవును అని చెప్పడం జరిగింది. అప్పుడు దైవదూతలు మొహమ్మద్ సల్లం గారికి స్వాగతం పలకడం జరిగింది. ఇక ఆయన రాక శుభసూచకం అని చెప్పడం జరిగింది. ఇక ఆ తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. నాలుగవ ఆకాశం పైకి వెళ్ళగా అక్కడ ఇద్రీస్ అలైహిస్సలాం ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు ఇద్రీస్ అలైహిస్సలాం గారు, వీరికి సలాం చేయండి అని చెప్పడం జరిగింది. నేను అతనికి సలాం చేశాను. అతను నా సలాంకి సమాధానం ఇచ్చారు. ఇంకా ఉత్తమ సోదరులకు ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని ఇద్రీస్ అలైహిస్సలాం గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని ఐదవ ఆకాశం వద్దకు వెళ్ళారు. తలుపులు తెరవమని కోరారు. ఎవరని ప్రశ్నించడం జరిగింది. నేను జిబ్రీల్ని అని సమాధానం ఇచ్చారు. మీ వెంట ఉన్నవారు ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అని చెప్పడం జరిగింది. ఆయన్ని పిలవటం జరిగిందా అని అన్నప్పుడు అవును అని జిబ్రీల్ అలైహిస్సలాం గారు సమాధానం ఇచ్చారు. మరి మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం అని, ఆయన రాక మాకు శుభసూచకమని అక్కడ ఉన్నటువంటి దైవదూతలు చెప్పడం జరిగింది. తర్వాత ఆకాశ ద్వారాలు తెరవబడ్డాయి. ఐదవ ఆకాశం పైకి వెళ్ళగా అక్కడ హారూన్ అలైహిస్సలాం గారు ఉన్నారు. ఐదవ ఆకాశంలో హారూన్ అలైహిస్సలాం గారు ఉన్నారు. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరు హారూన్ అలైహిస్సలాం గారు అని, అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు వీరికి సలాం చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ముహమ్మద్ సల్లం గారు వారికి సలాం చేశారు.
నా సలాంకు సమాధానం ఇవ్వడం జరిగింది. ఉత్తమ సోదరులు ఉత్తమ ప్రవక్తకు స్వాగతమని మరి హారూన్ అలైహిస్సలాం గారు చెప్పడం జరిగింది. ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకుని 6వ ఆకాశం వైపుకు వెళ్ళారు. అక్కడ ఆకాశ ద్వారాలు తెరవమని చెప్పారు. ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు నేను జిబ్రీల్ని అని చెప్పడం జరిగింది. అప్పుడు మీతోటి ఉన్నవారు ఎవరు అన్నప్పుడు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని చెప్పడం జరిగింది. మరి దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు మరి స్వాగతం అక్కడ ఉన్నటువంటి దైవదూతలు జిబ్రీల్ అలైహిస్సలాం గారికి మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి స్వాగతం పలకడం జరిగింది. మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు రావటం మాకు శుభకరం అని అన్నారు. ద్వారం తెరవబడింది. 6వ ఆకాశం పైకి వెళ్ళగా మూసా అలైహిస్సలాం గారు మోషే ప్రవక్త గారు అక్కడ ఉన్నారు అని మరి అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం గారు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారితో వీరు మూసా అలైహిస్సలాం గారు వీరికి సలాం చేయండి అని చెప్పడం జరిగింది. అప్పుడు మూసా అలైహిస్సలాం గారు ఉత్తమ సోదరులు ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని పలికారు. ఆ తర్వాత నేను ముందుకు వెళుతూ ఉండగా మూసా అలైహిస్సలాం గారు ఏడవటం మొదలుపెట్టారు. అల్లాహు అక్బర్. ఆయన ఏడవసాగారు. ఎందుకు ఏడుస్తున్నారు అని అంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మూసా అలైహిస్సలాం గారిని అడిగారు. ఎందుకంటే నా తర్వాత ఒక యువకుడిని ప్రవక్తగా పంపడం జరిగింది. అతని అనుచర సమాజంలోని ప్రజలు నా అనుచర సమాజంలోని ప్రజల కంటే ఎక్కువగా స్వర్గంలోకి ప్రవేశిస్తారు. అంటే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ అంటే ఈ సమాజంలో ఉన్న ప్రజలు ఎక్కువ మంది స్వర్గంలోకి ప్రవేశిస్తారు అని మరి మూసా అలైహిస్సలాం గారు చెప్పడం జరిగింది ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి యొక్క ఉమ్మత్ గురించి. అప్పుడు ఆ తర్వాత జిబ్రీల్ అలైహిస్సలాం గారు నన్ను తీసుకొని ముందుకు సాగి 7వ ఆకాశం వద్దకు వచ్చి జిబ్రీల్ అలైహిస్సలాం గారు ద్వారం తెరవమని కోరారు. ఎవరు అని ప్రశ్నించడం జరిగింది. జిబ్రీల్ అలైహిస్సలాం గారు నేను జిబ్రీల్ని అని సమాధానం ఇచ్చారు. మీతో ఉన్నవారు ఎవరైనా ప్రశ్నించడం జరిగింది. దానికి జిబ్రీల్ అలైహిస్సలాం గారు మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అని చెప్పడం జరిగింది. మరి ఆయన రావటం మాకు శుభకరమని మరి వారికి స్వాగతం అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత ద్వారం తెరవబడింది. 7వ ఆకాశంపై వెళ్ళగా అక్కడ ఇబ్రాహీం అంటే అబ్రహాం ప్రవక్త ఇబ్రాహీం అలైహిస్సలాం గారు ఉన్నారు. అక్కడ జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇతను మీ తండ్రి అబ్రహాం అంటే ఇబ్రాహీం అలైహిస్సలాం గారు అని అతనికి సలాం చేయమని అన్నారు. అల్లాహు అక్బర్. ఆయన నా సలాంకు సమాధానం ఇచ్చారు. ఇంకా ఉత్తమ సంతానం ఉత్తమ ప్రవక్తకు స్వాగతం అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆ తర్వాత నన్ను సిద్రతుల్ ముంతహా వైపుకు తీసుకువెళ్ళటం జరిగింది. 7వ ఆకాశం నుంచి సిద్రతుల్ ముంతహా వైపుకు నన్ను తీసుకువెళ్ళటం జరిగింది. దాని పళ్ళు హిజర్ ప్రాంతానికి చెందిన ఒక కుండల్లా ఉన్నాయి. దాని పళ్ళు హిజర్ ప్రాంతానికి చెందిన కుండల్లా ఉన్నాయి. ఇక దాని ఆకులు ఏనుగు చెవుల్లా ఉన్నాయి. జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇది సిద్రతుల్ ముంతహా అని అన్నారు. అక్కడ 4 కాలువలు ఉన్నాయి. సిద్రతుల్ ముంతహా దగ్గర 4 కాలువలు ఉన్నాయి. 2 గుప్తంగా 2 బహిర్గతంగా ఉన్నాయి. ఇవి ఏమిటి అని జిబ్రీల్ అలైహిస్సలాం గారిని అడిగాను. దానికి అతను జిబ్రీల్ అలైహిస్సలాం గారు ఇవి స్వర్గంలోని గుప్త కాలువలు రహస్య కాలువలు ఇంకా ఈ 2 నైలు మరియు పురాత్ నదులు అని అన్నారు. ఆ తర్వాత నాకు బైతుల్ మామూర్ చూపెట్టడం జరిగింది. ఆ తర్వాత నాకు ఒక గ్లాసులో మద్యం మరో గ్లాసులో పాలు 3వ గ్లాసులో తేనె ఇవ్వటం జరిగింది. తర్వాత నేను పాలును తీసుకున్నాను. అప్పుడు జిబ్రీల్ అలైహిస్సలాం ఇది ప్రకృతి అని అన్నారు. దీనిపైనే మీరు మీ యొక్క అనుచర సమాజం కూడా ఉన్నారు అని అన్నారు. ఆ తర్వాత నాపై రోజుకు 50 నమాజులు ఆదేశించబడ్డాయి. నేను తిరిగి వస్తూ ఉండగా మార్గమధ్యంలో అంటే ఇక్కడ 6వ ఆకాశంలో మూసా అలైహిస్సలాం గారు కలిశారు. 6వ ఆకాశంలో మూసా అలైహిస్సలాం గారు నన్ను ఏమి ఆదేశించబడింది అని అడిగారు. దానికి నేను రాత్రి మరియు పగలు రాత్రుల్లో కలిపి మొత్తం 50 నమాజులు నాకు ఆదేశించబడ్డాయి అని అన్నారు. అప్పుడు దానికి మూసా అలైహిస్సలాం గారు మీ అనుచర సమాజం పగలు రాత్రుల్లో 50 నమాజులు ఆచరించలేరు. అల్లా సాక్షి
మీ పూర్వీకులను నేను చూసి ఉన్నాను. ఇంకా బనీ ఇజ్రాయిల్ను సరిదిద్దటంలో చాలా ప్రయత్నించి ఉన్నాను, కానీ వారు తమకు తాము సరిదిద్దుకోలేకపోయారు. మీరు మీ ప్రభువు వైపుకు మళ్ళీ తిరిగి వెళ్ళండి. అల్లాహ్ సుబ్హానహు తఆలాను ఈ యొక్క నమాజులను తగ్గించమని ప్రార్థించండి అని అన్నారు. నేను తిరిగి మళ్ళీ, అంటే మొహమ్మద్ సల్లం గారు చెప్తున్నారు, నేను తిరిగి మళ్ళీ వెళ్ళి అల్లాహ్ సన్నిధిలో, దైవ సన్నిధిలో హాజరయ్యాను. నాకు 10 నమాజులు తగ్గించబడ్డాయి. అంటే ఇక 40 నమాజులు చేయమని చెప్పడం జరిగింది. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చాను. ఆయన ఇంతకుముందు చెప్పినట్టే మళ్ళీ చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలోకి వెళ్ళాను. అల్లాహ్ సుబ్హానహు తఆలా మళ్ళీ ఇంకో 10 నమాజులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చాను. ఆయన మళ్ళా ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు. మళ్ళీ నేను తిరిగి అల్లాహ్ వద్దకు వెళ్ళాను. అల్లాహ్ మళ్ళీ ఒక 10 నమాజులు తగ్గించాడు. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి దగ్గరికి వచ్చా. ఆయన మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే చెప్పారు. మళ్ళీ నేను దైవ సన్నిధిలో వెళ్ళాను. మరో 5 నమాజులు తగ్గించబడ్డాయి. ఇక ప్రతిరోజు 5 నమాజులు చదవాలని, ప్రతిరోజు 5 నమాజులు చదవాలి అని ఆదేశించడం జరిగింది. మళ్ళీ నేను మూసా అలైహిస్సలాం గారి వద్దకు వచ్చాను. అతను ఏమి ఆదేశించబడిందని అడిగారు. దానికి నాకు 5 నమాజులు ఆదేశించబడ్డాయని అన్నాను. దానికి మూసా అలైహిస్సలాం గారు, మీ అనుచర సమాజం 5 పూటల నమాజులు చేయలేరు. నేను మీకంటే ముందు తరాల వారిని చూసి ఉన్నాను. బనీ ఇజ్రాయిల్ను సరిదిద్దే ప్రయత్నం చేసి ఉన్నాను. మీరు తిరిగి మీ ప్రభువు వద్దకు వెళ్ళి తగ్గించమని అడగండి అని అన్నారు. దానికి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారు, నేను అనేక సార్లు నా ప్రభువును తగ్గించమని కోరా. ఇప్పుడు నాకు సిగ్గుగా ఉంది. ఇప్పుడు నా ప్రభువు యొక్క ఈ ఆదేశాన్ని నేను స్వీకరిస్తున్నాను. ఇంకా నేను నా వ్యవహారాన్ని, నా అనుచర సమాజ వ్యవహారాన్ని అల్లాహకు అప్పచెబుతున్నాను అని ముహమ్మద్ సల్లం గారు మూసా అలైహిస్సలాం గారికి సమాధానం ఇచ్చారు. దాని తర్వాత నేను అక్కడి నుండి ముందుకు సాగాను. అప్పుడు నేను నా తరపున విధించాను. ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటల నమాజ్ చేస్తారు, కానీ 50 నమాజుల పుణ్యం పొందుతారు అనే దైవవాణి, అంటే అల్లాహ్ తరపు నుంచి ఈ యొక్క దైవవాణి అవతరించింది. ఏమని అల్లాహ్ చెప్తున్నాడు, నేను నా తరపున విధించాను, ఆ తర్వాత నా దాసుల కోసం తగ్గించాను. అంటే వాళ్ళు 5 పూటలు నమాజు చేస్తారు, కానీ ఆ 5 పూటల నమాజ్ 50 నమాజుల పుణ్యం పొందుతారు అని ఈ యొక్క దైవవాణి ప్రవక్త ముహమ్మద్ సల్లం గారికి వినిపించింది అని, ఈ యొక్క ఇప్పటిదాకా మనం చదువుకున్న ఈ యొక్క హదీస్ గురించి బుఖారీ హదీస్ గ్రంథంలో, ముస్లిం హదీస్ గ్రంథంలో కూడా ఈ యొక్క విషయాలన్నీ కూడా చెప్పబడ్డాయి. ఇలా ఇంకా మిరాజ్ యాత్రలో ఇంకా అనేక సంఘటనలు జరిగాయి. వాటన్నిటి గురించి మనం ఇంతకుముందే చెప్పుకోవడం జరిగింది. ఏది ఏమైతేనేమి నేను ఆ సృష్టికర్త అల్లాహ్ని ప్రార్థిస్తూ ఉన్నాను. అల్లాహ్, మీరు ఏ ఉద్దేశంతో అయితే మాకు ఈ యొక్క రూపాన్ని, ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చి ఉన్నారో, అల్లాహ్ మానవులని మరియు జిన్నులను మీ యొక్క ఆరాధన కోసం చేశారని చెప్తూ ఉన్నారు వల్ల, అల్లాహ్ మీరు ఇస్తే ఎవరో ఆపలేరు, మీరు ఆపితే ఎవరు ఇవ్వలేరు వల్ల, మీరు అపమార్గానికి పట్టిస్తే ఎవరు సన్మార్గాన్ని చూపించలేరు, మీరు సన్మార్గాన్ని చూపిస్తే ఎవరు అపమార్గాన్ని పట్టించలేరు వల్ల, అల్లాహ్ నేను మిమ్మల్ని ఆశ్రయిస్తున్నాను. మేము ఎప్పటికైనా మరణించి మళ్ళా తిరిగి రావాల్సింది మీ వద్దకే వల్ల, అల్లాహ్ మా అందరి యొక్క పాపాలను క్షమించండి వల్ల, అల్లాహ్ మీరు ఏ ఉద్దేశంతో అయితే ఈ యొక్క ఖురాన్ మరియు హదీసులు మాకు ఇచ్చున్నారో వాటిని మేము తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకొని, గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల, మేమందరం కూడా కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని ప్రసాదించండి వల్ల, అల్లాహ్ మాకు ఎటువంటి కల్లోలాలు, కొట్లాటలు, గొడవలు, అక్రమాలు, అన్యాయాలు, షిర్కు, బిదత్, హరాం లేకుండా మేమందరం కలిసిమెలిసి జీవించే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి, మాకు ప్రశాంతతను ప్రసాదించండి వల్ల, అల్లాహ్ మీరు ఈ సృష్టిలో సృష్టించిన అన్ని రకాల కీడుల నుంచి, సైతానుల నుంచి, జిన్నాతుల నుంచి, మనుషులు చేసే ఆగడాల నుంచి, కుట్రకుతంత్రాల నుంచి, అవమానాల నుంచి, అప్పుల నుంచి,
ఆకలి దప్పికల నుంచి, షిరుకు నుంచి, బిదాతు నుంచి, హరాం నుంచి, వడ్డీ నుంచి, అక్రమం నుంచి, అన్యాయం నుంచి, అలా అనారోగ్యాల నుంచి, వీటన్నిటి నుంచి మమ్మల్ని, మా కుటుంబ సభ్యులని, మీ యొక్క దాసులని, ఈ ప్రసంగం వింటున్న వారిని, దీనిని ఇతరుల దాకా చేర్చేవారిని, ఏ హృదయం అయితే మిమ్మల్ని స్తుతిస్తుందో, మిమ్మల్ని అర్థిస్తుందో, మీ గురించి తెలుసుకుంటూ ఉన్నారో, మీ గురించి వింటూ ఉన్నారో, అటువంటి ప్రతి ఒక్కరి తరపున నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అలా ఎవరైతే నీ యొక్క దాసులు మరణించి ఉన్నారో, ఇప్పుడు బ్రతికి ఉన్నారో, ఇక రాబోతున్నారో, అటువంటి నీ యొక్క దాసులందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల అల్లా మీ యొక్క ప్రవక్తలందరిపైన, మీ యొక్క ప్రవక్తల సహబాలపైన అల్లా వాళ్ళందరి తరపున కూడా నేను మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల మా అందరిపైన ఇహపరలోకాలలో శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లా మీ యొక్క దైవదూతల పైన కూడా శాంతి సౌఖ్యాలు కురిపించండి వల్ల అల్లా మీరు ఏవైతే బాధ్యతలు మా పైన పెట్టారో అవి నెరవేర్చడం కోసం కావాల్సిన ఉపాధిని, బరకత్ని, రక్షణని, సహాయాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా మీ యొక్క రెహమత్ తోటి, కరుణతోటి, అల్లా మీ యొక్క దయా, జాలి, గుణం, కరుణతోటి మమ్మల్ని రక్షించి మా అందరికీ ఇహపరలోకాల్లో మాకు సహాయం చేయడం వల్ల అల్లాహు అక్బర్, అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా. అల్లా ఇబ్రాహీం అలైహిస్సలాం గారిపై, ఆయన కుటుంబ సభ్యులపై, ఆయన ఉమ్మతపై శాంతి సుఖాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయన ఉమ్మతపైన శాంతి సుఖాలు కురిపించి మకామే ముహమ్మద్కు ప్రవక్తగారిని వారసును చేసి అంతిమ దినం రోజు వసలితా స్థానాన్ని ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమీన్. అలా మీ యొక్క దయానుగ్రహాల వల్ల ఏవైతే నమాజులు, ఉపవాసాలు, సదకా ఖైరాతులు, జకాతులు, అజ్జుమ్రాలు, దానధర్మాలు మరియు మీ యొక్క దాసులు మేము చేసి ఉన్నామో, చేయగలిగామో వల్ల వాటన్నిటిని మీ యొక్క రెహమతోటి, కరుణతోటి స్వీకరించడం వల్ల మేము ఏవైతే చేయలేకపోయామో, విడిచిపెట్టామో, మర్చిపోయామో, లేదా మేము ఏదైతే తప్పులు జరిగాయో వాటన్నిటికీ మేము మిమ్మల్ని క్షమాపణ పెడుకుంటూ ఉన్న వల్ల మమ్మల్ని క్షమించండి వల్ల అల్లాహు అక్బర్. అల్లా మీ యొక్క రెహమతోటి, కరుణతోటి మమ్మల్ని క్షమించండి వల్ల, మమ్మల్ని రక్షించండి వల్ల, మమ్మల్ని అందరినీ కూడా నరకం నుంచి కాపాడి మా అందరికీ స్వర్గ భాగ్యాన్ని ప్రసాదించడం వల్ల ఎవరైతే నీ యొక్క దాసులు మరి ఈ యొక్క ఆరాధనలు వారి శక్తి ద్వారా, బలం ద్వారా, జ్ఞానం ద్వారా, సంపద మరియు సంపాదన ద్వారా, సమయం ద్వారా ఎవరైతే నీ మార్గంలో పనిచేసి ఉన్నారో, కృషి చేసి ఉన్నారో, ఖర్చు పెట్టి ఉన్నారో, వారిలో ఎవరైతే మరణించి ఉన్నారో, బ్రతికి ఉన్నారో, రాబోతున్నారో, ఇటువంటి నీ యొక్క దాసులు అందరి యొక్క సేవను స్వీకరించడం వల్ల, వారందరి యొక్క ఆరాధనలు, అన్ని రకాల ఆరాధనలు స్వీకరించడం వల్ల అల్లా వారి యొక్క ప్రార్థనలు, ఉపవాసాలు, దానధర్మాలు, నమాజులు, ధ్యానాన్ని, ఆరాధనని స్వీకరించడం వల్ల, మా పాపాలను క్షమించడం వల్ల, మా అందరికీ ఇహపరలోకాల్లో సహాయం చేయడం వల్ల ఆమీన్. అల్లా ఎవరైతే నీ మార్గంలో మాకు సహాయం అందించారో, ఎవరైతే ప్రార్థనలో గుర్తుపెట్టుకోమని అన్నారో, ఎవరైతే నీ మార్గంలో అహర్నిశలో శ్రమిస్తూ ఉన్నారో అటువంటి వారందరి తరపున కూడా నేను ఈ యొక్క ప్రార్థనని మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉన్నాను వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్, అల్హమ్దులిల్లా, సుబ్హాన్ అల్లా, అల్లాహు అక్బర్, అషహదు అన్న లా ఇలాహు ఇల్లల్లాహు వా అషహదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వా రసూలుహు. అల్లా గడిచిన రంజాన్ యొక్క ఏదైతే విషయాన్ని, సందర్భాన్ని మాకు ఇచ్చారో ఆ యొక్క ఆరాధనలన్నీ కూడా మీరు స్వీకరించడం వల్ల రాబో రంజాన్ కోసం కూడా మమ్మల్ని అర్హుని చేసేటువంటి భాగ్యాన్ని మాకు ప్రసాదించడం వల్ల అల్లా మీ యొక్క దయానుగ్రహాలతోటి మమ్మల్ని ఇహపరలోకాల్లో మాకు మీ యొక్క సహాయ సహకారాలు అందించడం వల్ల ఆమీన్. అల్లా మాకు ప్రతిరోజు 5 నమాజులు చేసే భాగ్యాన్ని, మస్జిద్కి వెళ్ళి జమాత్తో ఇమాం వెనుక ప్రతిరోజు 5 నమాజులు చదివే భాగ్యాన్ని మా అందరికీ కూడా ప్రసాదించండి వల్ల అల్లా మీరు ఏదైతే ఖురాన్ని మాకు ఇచ్చి ఉన్నారో జీవన మరియు ఆరాధన పద్ధతులుగా ఆ యొక్క ఖురాన్ని మేము ప్రతిరోజు కూడా చదివే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల అల్లా ఖురాన్ మరియు సున్నతుల ఆధారంగా మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ ఇతరులకు ఈ యొక్క విషయాలు తెలియజేసే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమీన్. అల్లాహు అక్బర్.